సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ కడవేరుగు పాఠశాల పరిధిలో 2000-2001 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థి రంగరాజమల్లు మాట్లాడుతూ 20 సంవత్సరాల తర్వాత గురువులను గౌరవించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవల మధ్య కాలంలో నాతోటి విద్యార్థులు గురువులు కొంతమంది చనిపోయారు. వారిలో కత్తుల రజిత, గుర్రపు వెంకటలక్ష్మి, జనార్దన్, అలాగే గురువులు ఈశ్వరయ్య, మార్కండేయ, ఓజోల్ వారికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆనాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. అందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. అలాగే పూర్వ ఉపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ మిమ్మల్ని 20 సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత సంతోషంగాను, ఇటీవల ఉపాధ్యాయుల విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. మంచి పౌరులుగా ఎదిగినందుకు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు పి రామచంద్రరావు, కె యాదవ్ రెడ్డి, కె నారాయణ రెడ్డి, సిహెచ్ సుధాకర్, బి సత్యనారాయణ, డి ఆయిల్ రెడ్డి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 2001 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనము చాలా ఘనంగా జరిగింది. దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ కూడా ఒకే చోట చేరి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా, సమిష్టిగా ఈ బాధ్యతను తీసుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడేటువంటి వాళ్ళ స్నేహితులను అందరినీ కూడా ఒకే చోటుకు చేర్చి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. తర్వాత ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరినీ కూడా వేదిక పైన ఘనంగా సన్మానించారు. ఆ ఉపాధ్యాయులకు వారికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, నాటి యొక్క జ్ఞాపకాలను, తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అనేక ఉద్విగ్న పరిస్థితులను పిల్లలు ఎదుర్కొన్నారు. టీచర్లను చాలా సత్కరించిన తర్వాత పాదాభివందనం చేశారు. తర్వాత ఉపాధ్యాయ మిత్రులం అందరం కూడా నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విద్యార్థులకి దశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో చక్కటి పౌరులుగా ఎదిగి వారి పిల్లల్ని కూడా సమాజ నిర్మాణంలో చక్కటి పౌరులుగా తయారు చేయాలని ఉపాధ్యాయ మిత్రులందరం కూడా విద్యార్థులకు సూచించడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఘనంగా సన్మానించినటువంటి మా శిష్య బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. జై హింద్. ఆదివారము జూన్ 8, 2020 రోజున కడవేరుగు జెడ్పీహెచ్ఎస్ కడవేరుగు హై స్కూల్ ఆవరణలో ఎస్ఎస్సి బ్యాచ్ 2020-2021కి సంబంధించిన విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గురువులు 6 మందిని రామచంద్ర సార్, యాదవ్ రెడ్డి సార్, సుధాకర్ రావు సార్, నారాయణ రెడ్డి సార్, సత్యనారాయణ సార్, ఆయిల్ రెడ్డి సార్లను పిలవడం జరిగింది. కార్యక్రమం ఉదయం 10:30 ప్రాంతాన ప్రారంభం జరిగింది. మొదటగా విద్యార్థులు ఉపాధ్యాయులను చూసి వారి యొక్క ఆనంద బాష్పాలు రాల్చుతూ సార్ల యొక్క పాదాలకు వందనాలు చేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తర్వాత సార్లను స్టేజ్ పైకి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా రంగు రాజమ్మలు మరియు పిట్టల రాజు వివరించడం జరిగింది. మొదటగా సార్లను అందరిని సంబోధిస్తూ వేదికపైకి పిలవడం జరిగింది. తర్వాత సార్లను దండలు వేసి, పూలమాల వేసి వాళ్ళను సన్మానం చేయడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో చనిపోయిన మా మిత్రులు వెంకటలక్ష్మి, కె రజిత మరియు జనార్దన్ మరియు ఇటీవల కాలంలో సైనికులు చనిపోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. తర్వాత మేము విద్యార్థులు అందరము వారి యొక్క పరిచయము, వారు ఏ రంగంలో సెటిల్ కావడం జరిగింది, వారి యొక్క అనుభవాలు, కొందరు ఉపాధ్యాయ రంగంలో, ఎడ్యుకేషన్ రంగంలో, కొందరు ఫార్మా రంగంలో, కొందరు వైద్య రంగంలో, కొందరు మెడికల్ ఫీల్డ్లో, కొందరు అగ్రికల్చర్ రంగంలో, కొందరు పొలిటికల్ రంగంలో కూడా సెటిల్ కావడం జరిగింది. వారందరూ వారి యొక్క అనుభూతులను చెప్పుకుంటూ కొందరు బాధలు ఉన్నవారు కన్నీటి పర్యాంతరం కూడా కావడం జరిగింది. వారందరికీ భరోసా కల్పిస్తూ మీకు ఏమైనా కష్టం వస్తే మాకు చెప్పండి, ఈ మన ఎస్ఎస్సి గ్రూప్లో మీరు పెట్టండి, మేము మా సాధ్యమైనంత వరకు మేము మీకు ఆ సమస్యను పరిష్కరించే సహాయం చేస్తామని అందరూ హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత సార్లకు సన్మానాలు చేస్తూ గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. సార్లకు జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యార్థి ఉపన్యాసం అయిపోయిన తర్వాత మన ఉపాధ్యాయులు కూడా మాకు వారి యొక్క మమ్మల్ని ఉద్దేశించి వారి యొక్క ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ ఉపన్యాసంలో భాగంగా అందరూ ఉపాధ్యాయులు మేము మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాము, మీరు ఎంచుకున్న రంగంలో రాణించండి, మేము మీకు ఏ విధంగా అయితే మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దామో మీరు కూడా
విశ్వసేవకై మేము మిమ్మల్ని విద్యకై రప్పించి మేము విద్య నేర్పించి మేము బయటికి సొసైటీకి పంపించాము. ఆ సొసైటీలో మీరు ఎంచుకున్న రంగంలో రాణిస్తూ మా యొక్క పేరు ప్రఖ్యాతలను నిలబెట్టాలని సూచించడం జరిగింది. దానికి మేము ఉపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మా విద్యార్థులకు కూడా సార్లు మాకు జ్ఞాపికలు ఇచ్చారు. జ్ఞాపికలు ఇచ్చి తర్వాత